తుమ్మి కూరకి కావాల్సిన పదార్థాలు: తుమ్మి కూర, శనగపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, చింతకాయ. ఇంకా వీటిలోకి కొద్దిగంత జీలకర్ర, సరిపడా ఆయిల్, సరిపడా సాల్ట్ అంటే ఉప్పు, ఇంకా చిటికెడు పసుపు, ఇవి కూడా యాడ్ చేసుకొని మనము తుమ్మి కూర ఎలా వండుకోవాలో చూద్దాము. ఓకేనా? కొద్దిగంత ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగి నానబెట్టుకున్న పప్పు వేసాను. ఇప్పుడు వచ్చేసి తుమ్మి కూర ఇప్పుడు ఆకుకూర కాబట్టి ఫస్ట్ ఇలానే ఉంటుంది, తర్వాత ఈ ఆకుకూర అనేది మొత్తం దగ్గరకు అవుతుంది. చూడండి, ఇలా దగ్గరకు అవుతుంది. ఈ తుమ్మి కూరలో కొద్దిగంత కొత్తిమీర, కరివేపాకు, ఇంకా బచ్చల కూర ఇవి కూడా ఉన్నాయండి. మన ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి తుమ్మి కూర మాత్రమే వండుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా? ఓకే, కొంచెం దగ్గరకు అయింది. అప్పుడు బగోన్కి నిండా ఉండే కదా, ఇప్పుడు కొంచెం చూడండి ఇలా అయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇందాక చూపించాను కదా, చింతకాయలు, పచ్చిమిర్చి, ఇంకా నేను సాల్ట్ అనేది అందులో కర్రీలో వేయకుండా సాల్ట్ కూడా ఇందులో వేసి మిక్సీ పట్టాను. ఇది వచ్చేసి ఇప్పుడు తుమ్మి కూరలో వేస్తానన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చింతకాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మిక్సీ పట్టింది ఇందులో వేసి కలిపేశాను. ఇంకొచ్చేసి కొన్ని సరిపడా వాటర్ వేసాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకుందాము. ఒక 5 to 10 minutes కొంచెం మాగని, కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట ఉడికిన తర్వాత. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూద్దాము. ఓకే,
బాగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.